పుష్ప 2 సినిమాలోని రప్పారప్ప డైలాగ్ ఇప్పుడు ఆంధ్ర పాలిటిక్స్ను కూడా తాకింది. అంతు చూస్తాం, రప్పారప్ప నరుకుతాం అంటూ పల్నాడులో ఓ యువకుడు ప్లకార్డు ప్రదర్శించడం దీనికి మూల కారణం కాగా, పుష్ప సినిమాలో డైలాగ్ కొట్టడం కూడా తప్పేనా అంటూ మీడియా సమావేశంలో జగన్ వ్యాఖ్యానించడంపై సీఎం చంద్రబాబు, మంత్రులు, టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఆ పూర్తి డైలాగ్ చెప్పదు ఏంది, మళ్ళీ చెప్పు. గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప 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 ఏంది రపా రప రపా రప నరికేస్తాం. అదే ఒక పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? ఒకవైపు పాజిటివ్తో యోగా జరుగుతుంటే మరికొందరు రప్పారప్ప అంటున్నారు. ఒకప్పుడు ఊళ్ళల్లో గ్రామ దేవతలకు పొట్టేళ్లు బలి ఇచ్చి రప్పారప్ప అనేవారు. ఇప్పుడు ఇష్టానుసారంగా టెర్రరిజం క్రియేట్ చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఒకప్పుడు నేరస్తులతో దూరంగా ఉండేవారం, ఇప్పుడు నేరస్తులతో కలిసి రాజకీయాలు చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా పోలీసులను తిడతారా అని ప్రశ్నించారు. ఏ పార్టీలో అయినా ఇలాంటి వరవడి ఉందా? జగన్ కు 11 సీట్లు ఎందుకు ఇచ్చారు? వెధవ పనులు చేస్తే 11 ఇచ్చారు కదా. పోలీసులు చెప్పాక ఎవరైనా వెళ్తారా? ఇరుకు సందుల్లో పోయి తొక్కిసలాటకు పాల్పడతారా? ఒక పద్ధతి, హుందాతనం నాయకులకు ఉండాలని హితవు చెప్పారు. ఇక ఉద్దేశపూర్వకంగా అరెస్టులు ఉండవు. ఇసుక, లిక్కర్లో ఏం జరిగిందో తెలియదా అని ప్రశ్నించారు సీఎం. హత్యలు, అత్యాచారాలు చేసే వాళ్ళకి విగ్రహాలు పెడతారా? లా అండ్ ఆర్డర్ పాటించే వాళ్ళని నెగిటివ్ గా చూస్తున్నారని దుయ్యబట్టారు. అయితే గంజాయి వాడితే మక్కిలు ఇరక్కొడతా అని వార్నింగ్ ఇచ్చారు. గత ప్రభుత్వంలో అరాచకాలు జరిగాయా లేదా, మరి యాక్షన్ ఉండొద్దా అని నిలదీశారు చంద్రబాబు. ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్లినప్పుడు ప్రజలు అడిగితే సమాధానం చెప్తా, వైసీపీ అడిగితే మాత్రం తాట తీస్తా అని హెచ్చరించారు. పద్ధతి లేకుండా చట్టాన్ని ఉల్లంఘిస్తే ఏమనాలి? నన్ను వైజాగ్, తిరుపతిలో ఆపేశారు. ఏమన్నాను? ఏమైనా చేశానా? గొడవ చేసి ఈ ప్రభుత్వం పనికిరాదు అని చెప్పడానికా? 40,000 మందిని మార్కెట్ యార్డుకు ఎలా తీసుకెళ్తారు? పొగాకు మార్కెట్ యార్డుకు 40,000 మందిని తీసుకెళ్తారా? అసలు నేను మాట్లాడకూడదు అనుకున్నా, కానీ నిజాలు బయటకు రావాలి అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. కొంతమంది మనం చూస్తూ ఉంటాం, అన్నిటి డిస్టర్బ్ అయిపోయి ఇంకొంతమంది క్రైమ్ విపరీతంగా వాళ్ళ ఆలోచన నిద్రలేస్తే క్రైమ్ లేకపోతే బతకలేరు. అలాంటి కూడా చాలామంది తయారయ్యారు. అదే చెప్పేది, ఇంకా వాళ్ళ క్రైమ్ అలవాటు అయిపోయింది. వాళ్ళు ఇంకా ఎవరు మార్చలేరు వాళ్ళని. తీవ్రవాదులు అంతే కదా, లేకపోతే నక్సలైట్లు అంతే కదా, లేకపోతే మీరు నేర్పాలి వాళ్ళకి. నీకు ఆ శక్తి ఉంటే నీకు అసహ్యం చేస్తాం ఆ జాబ్ని. కొంతమందికి పుట్టుకతో వచ్చేళ్ళు ఇవి నేర్చుకోరు. కొంతమంది కొన్ని చేస్తూ ఉంటారు, కొంతమంది చేయరు. వాళ్ళకి అదంటేనే వాళ్ళకు, అందుకే అది జరగకుండా చేయడానికి ఏం చేయాలో అవి చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకు అందరూ యోగా చేస్తున్నారు అనుకోండి, రాష్ట్రం అంతా పాజిటివ్గా వచ్చారు. వీళ్ళు మాత్రం దాన్ని చెడగొట్టడానికి ఏం చేయాలో వైలెన్స్ క్రియేట్ చేయాలి, డైవర్ట్ చేయాలి పబ్లిక్ అటెన్షన్. దట్ ఈస్ దేర్ ఆర్ట్ ఆర్ దేర్ ఇంటెన్షన్స్. అందుకే క్రిమినల్స్ ఎప్పుడు కూడా క్రిమినల్ బ్రెయిన్సే పనిచేస్తూనే ఉంటాయి. వాళ్ళకు నరికేస్తాం, చంపేస్తాం, రఫాడతాం, రప్పా రప్పా రఫా రఫా నరికేస్తాం, లేదంటే గంగ జాతరలో బలి ఇచ్చేస్తాం. నిన్న ఏంటండి, నిన్న 1 ఇయర్ ముందు చనిపోయాడు. 1 ఇయర్కి ముందు చనిపోయిన వాడిని పరామర్శించాలని ఎవరు ప్రభుత్వం? నువ్వే కేటగిరీ గవర్నమెంట్. అప్పుడు రిజల్ట్స్ వచ్చాయి. నేను ప్రమాణ స్వీకారం చేసి 12వ తారీఖున, నా గవర్నమెంట్ ఫామ్ చేసి 12వ తారీఖు తర్వాత. ఎప్పుడు చనిపోయాడు? నువ్వు ఉన్నప్పుడే. అంటే కనీసం అలాంటిది 1 ఇయర్ తర్వాత పోయి నువ్వు దాన్ని ఒక ఇష్యూ చేయాలంటే, నీ వెహికల్స్ కొట్టి ఒకడు చనిపోతే పరామర్శించరా మీరు? ఒకరు ఫస్ట్, ఇంకొకరు నెక్స్ట్. కనీసం పరామర్శించారా? చూడరా వాళ్ళని? మనిషి ప్రాణానికి విలువ లేదా? బెట్టింగ్ ప్రాణానికి ఉన్నటువంటి విలువ మీరు చంపిన వాళ్ళకి లేదా? వాళ్ళ ప్రాణం కదా.
వాళ్ళు మనుషులు కాదా? ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నేను ఎప్పుడూ హుందాగా ఉంటాను. హుందాగా ఉంటామని రౌడీలు కూడా ప్రోత్సహించారనుకో, నేను అసమర్థుడు అవుతా.